హాయ్ అండి. నేను తోటకూర చపాతీ చేస్తున్నాను. కావాల్సినవి తోటకూర కొంచెం తీసుకున్నాను. సన్న కాడల వరకే ఉంచుకొని కట్ చేసేసుకున్నాను. లావు కాడలు వేస్తే బాగోదండి, పీస్ పీస్గా ఉంటుంది కదా, అందుకని సన్న కాడల వరకు తరిగి పెట్టుకున్నాను తోటకూరని. గోధుమ పిండి, ఒక చిన్న అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి హాఫ్కి కట్ చేసి పెట్టాను. కొద్దిగా జీలకర్ర. ఇంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, పొయ్యి ముట్టించుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా చాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి కొద్దిగా పచ్చివాసన పోతే చాలండి. ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసేసుకుందాం, వేగిపోయినవి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని ఈ తోటకూర మొత్తం వేసేయాలి. మూత పెట్టి తోటకూర అంతా బాగా మగ్గనివ్వాలండి. వాటర్ ఏమి వేయక్కర్లేదు, దానికి ఉన్న వాటర్ చాలు. మనం కడిగి తరిగి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. మూత పెట్టి బాగా మెత్తగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిందేమో ఒకసారి చూద్దాము. తోటకూర ఏదో రూపంలో తీసుకోవాలండి. ఆకుకూరలు అన్నీ మంచివే, అందులోనూ తోటకూర చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి, కొంచెం మగ్గింది కదా, ఇంకొంచెం మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇదిగోండి, తోటకూర బాగా మగ్గిపోయింది కదా. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ తోటకూరని చల్లారబెట్టేసుకోవాలి. ఇదిగోండి, తోటకూర కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం వేయించుకున్నాం కదా, జీలకర్ర, ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ వేస్తున్నాను. ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదండి, అందుకని నేను కొద్దిగానే వేస్తున్నాను. ఇంకా నేను పిండిలో కూడా ఇంక ఉప్పు వేయను. ఇదిగో ఇవన్నీ బాగా మెత్తగా పేస్ట్ అయ్యాక తర్వాత తోటకూర వేసుకొని రన్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయాక ముందు మనం ఎందుకు ఇవి మిక్స్ చేసుకోవాలంటే అల్లం ముక్కలు మళ్ళీ మిక్స్ కావు కదా, మొత్తం కలిపి రన్ చేసామంటే అల్లం నలగదండి సరిగ్గా. అందుకని చెప్పి ముందు పచ్చిమిర్చి, అల్లం వేసి రన్ అయ్యాక అప్పుడు తోటకూర వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇదిగోండి, తోటకూరతో కూడా మొత్తం మిక్సీ వేసేసాం కదా, ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం గోధుమ పిండిలో వేసి బాగా మెత్తగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇదిగోండి, పేస్ట్ మొత్తం గోధుమ పిండికి కలిపేసుకున్నాం కదా. మనం ఆ పేస్ట్ కలిపాక ఎక్కువ వాటర్ పట్టవండి, చూసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పట్టినంత వరకే వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇది చపాతీలాగా చేసేసుకుందాం రౌండ్గా. దీంట్లోకి అసలు ఏం నంచుకోపోయినా బాగానే ఉంటుంది. కావాలంటే కుర్మా కానీ ఏమన్నా నంచుకోవచ్చు. పెరుగు చట్నీ అయితే కమ్మగా ఉంటుందండి. ఆల్రెడీ ఇందులో మనకు అల్లం పచ్చిమిర్చి పడినాయి కాబట్టి పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇది మా ఫ్రెండ్ చెప్పిందండి ఇవాళే.
అందుకే ఇవాళ ట్రై చేస్తున్నాను నేను. తోటకూర చపాతీ ఇలా ఆకుకూరలతో చేస్తారని తెలుసు కానీ ప్రాసెస్ తెలీదు. ఇదిగోండి ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా, పొయ్యి మీద పెనం పెట్టి కాల్ చేసుకున్నాము. లైట్గా ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయింది కదండి, చపాతీ వేసి మామూలుగా కాల్చుకోవడమే రెండు పక్కల. రొటీన్గా కాకుండా చపాతీ ఇట్లా ఆకుకూరలతో ట్రై చేస్తే వెరైటీగా ఉంటుంది కదండి. అంతే, ఇంకా ఇలా కాల్చుకోవడమే అన్నీ. ఇదిగోండి ఇంకోటి కూడా చేసేసాను, ఇది కూడా కాల్ చేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసి అంతేనండి, ఎంతో టేస్టీగా తోటకూర చపాతీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.